లోక్సభ ఎన్నికల్లో 240 సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది. ఎన్డీఏ పక్షాలను ప్రభుత్వంలో భాగం చేసే క్రమంలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి, ఏ శాఖలు కేటాయించాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. నేడు ఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహిస్తోంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు బీజేపీ పెద్దలు. ఆ తర్వాత బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఎన్డీఏ ఎంపీలతో మీటింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి నాయకుడిగా ఏకగ్రీవంగా మోడీని ఎంపిక చేశారు. దీనికి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్తో పాటు 23 పార్టీలు మద్దతిచ్చాయి. ఇక రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించామని ఎన్డీఏ భాగస్వామ్యుల పక్షాల నేతలు కోరనున్నారు. మరోవైపు కూటమిని విస్తరించే అంశంపైన బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. దేశవ్యాప్తంగా గెలిచిన స్వతంత్ర ఎంపీలతో పాటు తటస్థ పార్టీలను ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ అగ్రనాయకత్వం. అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్ కూడా ఈ బాధ్యతలు అప్పగించింది బీజేపీ. జూన్ 9 సాయంత్రం 6 గంటలకు మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణం చేయబోతున్నారు నరేంద్ర మోడీ. కేబినెట్ కూర్పుపై దృష్టి సారించారు మోదీ. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాఖల కేటాయింపులపై చర్చించినట్లు సమాచారం. అయితే కీలక శాఖలైన హోంశాఖ, రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, రైల్వే శాఖ, విదేశాంగ శాఖలను తమ దగ్గరే ఉంచుకోవాలని బీజేపీ నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలు ఈ శాఖలపై ఎలాంటి ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గవద్దని బీజేపీ నేతలు నిర్ణయించినట్లు సమాచారం. స్పీకర్ పదవిని కూడా మిత్రపక్షాలకు ఇవ్వరాదని బీజేపీ నేతలు నిర్ణయించారు. టీడీపీకి పౌర విమానయాన శాఖ, ఉక్కు శాఖ ఇచ్చే అవకాశం ఉంది. గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖలు జేడీయూకు ఇచ్చే అవకాశాలున్నాయి. శివసేన సిండే వర్గానికి పరిశ్రమల శాఖ ఇచ్చే అవకాశం ఉంది. జేడీఎస్కు వ్యవసాయ శాఖ ఇచ్చే అవకాశం ఉంది.